హే గైస్, నేను యూట్యూబ్లో ఏదైనా లాంగ్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. నార్మల్గా బేసికల్లీ ఏం చేయాలో అర్థం కాలేదు. బికాస్ నేను అంత చాలాసేపు మాట్లాడలేను అని చెప్పి సరే స్టిల్ ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. నార్మల్గా ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నా, కానీ వీక్ డేస్లో కాలేజ్ తప్ప ఏమి ఉండదు. అందుకని చెప్పి అట్లీస్ట్ సండే అయినా ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా డ్రెస్సెస్ లేనట్టు అనిపిస్తుంది కదా. అయితే నేను అన్ని డ్రెస్సెస్ వెతికాను అనమాట. నాకేం నచ్చలేదు, నాకేం వేసుకోవాలనిపించలేదు, అన్ని రిపీట్ లాగే అనిపించింది. అమెజాన్ ఓపెన్ చేసి 1 డే డెలివరీ చూద్దామని చెప్పి చూస్తా ఉన్నా. చాలా చూశాను, వాటన్నిటిలో 1 డే డెలివరీ కాకుండా నాకు నేను ఆఫ్టర్నూన్ పెడితే 5 కల్లా వచ్చేసింది. నాకు ఈ టాప్ బాగుంది అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి చూసాను. ప్రైస్ తెలుసా? జస్ట్ 250 తెలుసా? అట్లా ఉంటుంది మనతోని. సో డే ఇన్ మై లైఫ్లో నేను ఏం చేస్తానో కూడా చూపించాలి కదా. సో అందుకే స్కిన్ కేర్ బయటకు వెళ్తున్నాను కదా. సో సన్ స్క్రీన్ పక్కా. ప్రస్తుతానికైతే నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ సన్ స్క్రీన్ డాట్ అండ్ కీ వాటర్ మెలన్ బేస్డ్ సన్ స్క్రీన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విష్ కేర్ లిప్ బామ్. ఇందులో కూడా SPF ఉంటుంది. ఆల్మోస్ట్ డన్. నేను ఇప్పుడు వరకు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అవన్నీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్ కాదు. చాలామంది స్కిన్ కేర్కి మేకప్కి డిఫరెన్స్ తెలియకుండా మేకప్ ప్రొడక్ట్స్, ఇంత మేకప్ వేసుకుంటావు అంత మేకప్ వేసుకుంటావు. బ్రో, దట్స్ స్కిన్ కేర్, నాట్ మేకప్. ఓకే, దిస్ ఈజ్ బ్లష్. నేను నార్మల్గా ఇది ఒకటే యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ లిప్ లైనర్. నేను అంతకన్నా పెద్ద ఏం యూజ్ చేయను మేకప్ అంటే. You can see that glow. And then lip liner. మాస్ లిప్ లైనర్స్ చాలా బాగున్నాయి. జస్ట్ చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి మంచి షేడ్స్ వస్తాయి. సో ట్రై చేయండి. జస్ట్ లిప్స్టిక్ ప్లేస్లో బ్లష్ని పెడతాను. సో ఆల్మోస్ట్ నేను రెడీ అయిపోయాను. ఇంకా జస్ట్ మేబీ ఐలైనర్ వేసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాను. వేసుకుందాం. ఐలైనర్ అయితే అయిపోయింది. ఓకే, బాగానే వచ్చింది అనుకుంటా. చాలా డేస్ తర్వాత. నాకు ఎప్పుడు ఐలైనర్ 2 ఏజ్కి ఒకలాగా అస్సలు రాదు. ఐబ్రో పెన్స్. ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ డ్రెస్లకి మ్యాచ్ అవుతాయి కదా. జస్ట్ హెయిర్ కోమ్ చేసుకుంటా అంతే. వన్ సెకండ్ ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్ఫిట్. జస్ట్ సింపుల్. ఇంకా నేను మెట్రోలో మెజెస్టిక్ దగ్గరికి వెళ్ళేసరికి 12:26 అయింది. ఇంకా మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాక ఒక డాన్స్ రీల్ చేద్దామని చెప్పి ఒక పార్క్ లో ఆగాము. అట్లీస్ట్ ఒక 20 టేక్స్ అని తీసుకుని ఉంటాను ఖచ్చితంగా డాన్స్ వీడియో చేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెంటనే బార్బిక్యూ వెళ్ళిపోయాము లంచ్ చేయడానికి. ఇంకా మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి చాలా ఎక్కువ క్రౌడెడ్ ఉండే. ఇక్కడ ఏముంటాయి? డక్, ఫిష్, ఆక్టోపస్, ర్యాబిట్. నేనేం తినను, ఓన్లీ చికెన్ తింటా అంతే. ఫిష్, ప్రాన్స్, ఆ 3 తింటా. ఫుడ్ టేస్ట్ అయితే ఓకే బానే ఉంది. వాళ్ళు మెన్యూలో మెన్షన్ చేసినట్టు అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే లేదంట. నాకు తెలియదు, నేను పెద్దగా చూడలేదు మెన్యూని. బికాస్ ఆల్రెడీ అక్కడ అంత ఫుడ్ ఉంది, అది తినడమే ఎక్కువ. మళ్ళీ ఇంకా కొత్తవంటే మన వల్ల కాదులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ స్టార్టర్స్ కి నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా సర్లే ట్రై చేయాలి, లేకపోతే నన్ను చావగొడతారని చెప్పి ట్రై చేశాను అంతే. నాకైతే అక్కడ వెజ్ హక్కా నూడిల్స్ బాగా నచ్చాయి. ఇంకా వాళ్ళ డ్రింక్స్ కూడా మాకు కాంప్లిమెంటరీ గానే ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి 5:30 కల్లా నేను రిటర్న్ అయిపోతున్నాను. ఇంకా ఈవినింగ్ ఈ వెదర్ చూడండి ఎంత మంచిగా ఉందో. బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే వెదర్. టైం అయితే ఆల్మోస్ట్ 7 అయింది, 6:30. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు టాక్. అంటే నేను అంత టాకటివ్ కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. బై. And please do like, share, comment and subscribe to Pratibha Vlogs 19. Bye.